ఇక రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడితో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందినటువంటి భీమ్ భరత్ గారు ప్రస్తుతం రాజకీయంగాను అటు ఉద్యమాల స్ఫూర్తితో పోరాటంలో అభ్యర్థిగా నిలబడి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఉన్న జనాలను చూస్తే తెలుస్తుంది, ఈయన వెంట ఉదయం నుండి రాత్రి వరకు అదే జనం, అదే ఉత్సాహం, అదే పోరాట పటిమతో ముందుకు సాగుతున్న ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉంది పోరాటం? మొదలైంది, యుద్ధం మొదలైంది, పోరాటం ఎలా ఉండబోతుంది? ఏం యుద్ధం ఏం లేదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. దీంట్లో యుద్ధం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. రేపు 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి చేవెళ్లలో అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రజలు కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జోష్ మీద ఉంది. చేవెళ్ల నియోజకవర్గంలో మీకు హవా కూడా బాగా నడుస్తుంది. ప్రచారం ఎలా ఉంది? ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ఏ ఊరికైనా ఎంతసేపు ఆలస్యమైనా కూడా వాళ్ళు అట్లనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం రాగానే చూడగానే వాళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆనందంతో కేరింతలు కొడుతూ ఉన్నారు. ప్రజల ఊర్లలోకి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదరాభిమానాలతో స్వాగతిస్తూ ఉన్నారు. అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రచారం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పోతే వాళ్ళని అసలు మాట్లాడతలేరు. బీఆర్ఎస్ పార్టీని అయితే అభ్యర్థిని ఊళ్ళలోకి వెళ్ళి వెళ్ళగొడతా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంత సమస్యల గురించి మీరు పెద్ద ఎత్తున పోరాడుతారు. ఈ నేపథ్యంలో మీరు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంత ప్రజలకు ఏం చేస్తారు? ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ ప్రాంత ప్రజల సమస్యలు నాకు తెలుసు. ఇక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్యలని కూడా నాకు అనుభవం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా చాలా సమస్యల మీద పోరాటం చేసినాము, అనుభవం ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక పార్టీ నాయకత్వం యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ఒక కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణ ప్రకారం ముందుకు పోయి ఆ సమస్యలను పరిష్కారం చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎటకేలకు కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది, కేసీఆర్ బొమ్మ చూసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి అంటున్నారు. సంక్షేమము అభివృద్ధి అంటే ఒకసారి రమ్మను, కేసీఆర్ వస్తాడా, ఎమ్మెల్యే వస్తాడా, గ్రామాలకు తీసుకపోతే ఏం చేసారో తెలుస్తుంది. ప్రజలు ఎందుకు తరిమి కొడుతున్నారు? అంత అభివృద్ధి చేసిన వాళ్ళు అయితే ఎందుకు తరిమి కొడుతున్న వాళ్ళని ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాలకు రోడ్ల వ్యవస్థ లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, గ్రామంలో ఇండ్లు లేవు, చదువుకున్న వాళ్ళకు కొలువు లేదు. ఇట్లాంటి సమస్యలు అందరూ కూడా, రేషన్ కార్డ్స్ లేవు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ 30 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు అంతే. నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ ప్రజలు, చేవెళ్ల ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తారు. మీరంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి ఈసారి నన్ను మళ్ళీ గెలిపిస్తుందని చెప్పేసి అంటున్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా, ఏ హామీ ఇచ్చినా గతంలో నిలబెట్టుకున్నది. ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఆ 6 గ్యారంటీలను మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మంచిగా స్పందిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఆ 6 గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి, ప్రజలకు మంచి జరుగుతాయనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేవెళ్లలో గెలుస్తుంది. 6 గ్యారెంటీల పథకాల మీద మీరు జనాల్లోకి వెళ్తుంటే 6 గ్యారెంటీల పథకాలు పక్కన పెట్టేసి తెలంగాణ తిట్టడాన్ని, వాళ్ళ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 6 గ్యారెంటీ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తలేదు. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోనే అసలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తలేరు. కేవలం ఈసారి బీఆర్ఎస్, కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి అంటున్నారు. అదంతా వాళ్ళ భ్రమ. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని, పుట్టినరోజు కానుక ఇవ్వాలని ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు త్వరలో చూస్తారు. ప్రధానంగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ అక్రమాలపై ఆరోపణలు ఇదివరకు గతంలో సమస్యల గురించి పెద్ద ఎత్తున పోరాడారు. మీరు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారితో మీరు అభివృద్ధి జరగలేదని చర్చకు సిద్ధంగా ఉన్నారా? తయారున్నా తీసుకురా, ఏడికి తీసుకొస్తే ఆడికి. ఎమ్మెల్యే గారితో చర్చకు ఎమ్మెల్యే కాదు, కేసీఆర్తోనే తయారున్నాం, రమ్మని. అంటే కాంగ్రెస్ అభ్యర్థుల మీద, ఇటీవల అభ్యర్థుల మీద ఐటీ సోదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనిపై అదే భయపడి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడుతూ ఉన్నది. వాళ్ళను అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా దిగ్బంధనం చేసి ఎట్లా అక్రమాలతో గెలవాలని చూస్తున్నది. అది అయ్యేది కాదు. ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎవరేం చేసినా కాంగ్రెస్ పార్టీ సార్ గెలుస్తారు. భీమ్ భరత్ గారు ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఇప్పుడున్నటువంటి ఈ కార్యకర్తల ఉత్సాహం, ఈ జనాన్ని చూస్తే చాలా పెద్ద భారీ మెజార్టీతోనే గెలుస్తారు. ఈ ప్రాంత ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ప్రజలు ఎన్ని అనుభవిస్తున్నారో బాధలు మాకు చెప్తా ఉన్నారు. మీరు అది మర్చిపోకండి. రేపు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు దానికి దీనికి ఆశపడకండి.
ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇది ప్రధానంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఇక్కడ సమస్యల పట్ల పోరాటం చేసింది ఎన్నడూ లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపిస్తే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి నేను గలమెత్తి అసెంబ్లీలో చాటుతానని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నా. కెమెరామెన్ అమీర్తో మహేష్, చేవెళ్ల.